వీడియోలో మనము సమాంతర రేఖలను తిర్యక రేఖ ఖండించుకుంటూ ఏర్పడిన కోణాలకు సంబంధించి న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అవి కూడా మనము కాన్సెప్ట్ బేస్ లోన మరియు షార్ట్ కట్ లో చెప్పుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అలాగే ఓల్డ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా మనము ఓన్లీ షార్ట్ కట్ లోనే నేర్చుకుందామండి. ఓకే, మనకి కాన్సెప్ట్ అనేది అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ షార్ట్ కట్ నేర్చుకోవాలి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా షార్ట్ కట్ అని చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఏమైనా రెండు సమాంతర రేఖలను తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో ఏం చెప్పుకున్నామండి, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం, అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. ఓకే, ఇది ఒక్కటి గుర్తుంటే చాలండి. మనకి వీటి మీద ఏ ప్రశ్న ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 81 లో ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ దాంట్లో మనకి ఇక్కడ LM అని రెండు కూడా అంటే రెండు కూడా సమాంతర రేఖలు అన్నాడు. LM రేఖ, ఆ రెండు రేఖలకు P అనే తిర్యక రేఖ ఇచ్చాడండి. తిర్యక రేఖ ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే కోణం అనేది ఏ విధంగా ఉంటుందంటే తిర్యక రేఖకు సమాంతర రేఖకు మధ్యలో ఉండే కోణాన్ని మనము లెక్కలోకి తీసుకోవాలి. ఓకే, ఇది మనకి రేఖ, ఇది తిర్యక రేఖ, రెండింటికి మధ్యలో ఉండే కోణం ఎంత ఇచ్చాడు, 20 degrees ఇచ్చాడు. సో రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాలు మనకి ఏ విధంగా ఉంటాయండి, ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం, అలాగే ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలు సమానం. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ లో ఇక్కడ ఎంత ఉందండి, 20 degrees ఉంది. ఈ క్రాస్ లో ఇక్కడ ఎంత ఉందండి, x degrees ఉంది. సో మనకి ఏ వాల్యూ కట్టమన్నాడు అంటే x వాల్యూ కట్టమన్నాడు. సో x ఎంత అవుతుంది అప్పుడు 20 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో పేజ్ నెంబర్ 83 లో ఎక్సర్సైజ్ చూడండి. ఎక్సర్సైజ్ లో మనకి ఫస్ట్ రోమన్ లో 4 బిట్స్ ఇచ్చాడు. ఆ 4 బిట్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో మనకి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే రెండు సమాంతర రేఖలు ఇచ్చాడు. ఆ రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన 8 కోణాలకు కూడా నెంబర్స్ ఇచ్చాడు. అవి కూడా మనము ఓల్డ్ వీడియోస్ లో చెప్పుకున్నా, అంటే ప్రీవియస్ వీడియోస్ చెప్పుకున్నట్టుగా మనకి ఇక్కడ నెంబర్స్ ఇవ్వలేదండి. మనం ఏ విధంగా చెప్పుకున్నాం, 1 2 3 4 5 6 7 8 గా చెప్పుకున్నాం. కానీ వాడేమి ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 8. ఓకే, సో మనం మొత్తంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుకుంటే ఏర్పడిన కోణాల్లో ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణం సమానం. ఓకే, అంటే ఈ క్రాస్ లో ఏం ఏర్పడిందండి, 2 1 8 1 6 1 4 1. ఓకే, సో దీంట్లో కూడా మనకి ఈ పటంలో కూడా సరికోణాలకి సరికోణాలు సమానం అయ్యాయి. సేమ్ అదే విధంగా ఈ క్రాస్ లో ఈ క్రాస్ కోణాలు సమానం. సో ఆ క్రాస్ లో ఏ కోణాలు ఏర్పడాయండి, 1 1 ఏర్పడింది, అలాగే 7 3 5. అంటే సరికోణాలకి సరికోణాలు సమానం అయ్యాయి, బేస్ కోణాలకి బేస్ కోణాలు సమానం అయ్యాయి. దాంట్లో మళ్ళీ మనకి ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, యాంగిల్ 1 = 80 అన్నాడు, యాంగిల్ 2 = ఎంత అడిగాడు. సో 1 = 80 అన్నాడు, 2 = అడిగాడు. సో రెండు కూడా ఒకే దీంట్లో లేవు. ఇది 80 అయింది కాబట్టి మనం ఒక సరికోణం ఒక బేస్ కోణం కానీ తీసుకున్నట్లయితే వాటి యొక్క మొత్తం కూడా దేనికి సమానం అవుతుందండి, 180 degrees సమానం అవుతుంది. ఓకే, ఇక్కడ 1 = 80 ఇచ్చాడు కాబట్టి 2 = ఎంత అవుతుందండి, 100 అవుతుంది. కాబట్టి యాంగిల్ 1 80 అయితే యాంగిల్ 2 ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఓకే, సెకండ్ వన్ చూడండి, యాంగిల్ 3 = 45 ఇచ్చాడు, యాంగిల్ 7 వాల్యూ అడిగాడు. సో 3 = 45 అయితే 7 = ఎంత అవుతుంది. సో 3 = 7 అయింది, అంటే రెండు కూడా బేస్ కోణాలు సమానం అయ్యాయి. సో 345 అయితే 7 కూడా ఎంత అవుతుందండి, 45 degrees అవుతుంది. ఓకే, సో మూడో ప్రాబ్లం ఇచ్చి చూడండి, యాంగిల్ 2 = 90 అయితే యాంగిల్ 8 = ఎంత అడిగాడు. ఒకవేళ ఇచ్చిన కోణాల్లో యాంగిల్ 2 అనేదేమో 90 అయ్యిందంట, ఇప్పుడు యాంగిల్ 8 ఎంత అవుతుంది. 2 ఎంత ఉంటే 8 అనే కోణం కూడా అంతే ఉంటుంది, 6 అనే కోణం కూడా అంతే ఉంటుంది, 4 అనే కోణం కూడా అంతే ఉంటుంది. సో 2 90 అయింది కాబట్టి 8 అనే కోణం కూడా ఎంత అవుతుందండి, 90 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి చూడండి, యాంగిల్ 4 = 100 అయితే యాంగిల్ 8 = ఎంత అడిగాడు. యాంగిల్ 4 = 100 అన్నాడు. ఓకే, ఇప్పుడు యాంగిల్ 4 ఎంత అయితే యాంగిల్ 6 అంతే అవుతుంది, యాంగిల్ 8 కూడా ఎంత అవుతుంది, యాంగిల్ 2 కూడా ఎంత అవుతుంది. మనకేం అడిగాడు, యాంగిల్ 4 ఇచ్చి యాంగిల్ 8 అడిగాడు. సో యాంగిల్ 4 100 అయితే యాంగిల్ 8 కూడా ఎంత అవుతుంది, 100 degrees అవుతుంది. ఓకే, ఇది మనకి ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. థర్డ్ ప్రాబ్లం మనకి ఏంటంటే రెండు సమాంతర రేఖల మధ్య ఒక త్రిభుజం ఇచ్చాడు. ఆ త్రిభుజంకి ఏర్పడిన కోణాల్లో XYZ వాల్యూస్ అడిగాడు. ఇక్కడ చూడండి,
ఈ ఎల్ అనే రేఖకు ఈ బీసీ అనే రేఖ ప్యారలల్ గా ఉందన్నాడు. ఎల్ ప్యారలల్ బీసీ అన్నాడు. ఈ ఎల్ అనే రేఖ ఈ బీసీ అనే రేఖకు సమాంతరంగా ఉంది. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఏబి ఒక భుజము ఏసీ ఒక భుజంగా ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో మనకి ఇక్కడ 75, 45, వై ఎక్స్ జెడ్ అనే కోణాలు ఏర్పడ్డాయి. దీంట్లో మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అడిగాడు. ఓకే, దీన్ని రెండు విధాలుగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ బేస్ లో చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కోణం ఎంత ఉంటే ఇక్కడ కోణం కూడా అంతే ఉంటుంది. ఎప్పుడంటే రెండు సమాంతర రేఖల మధ్య ఒక త్రిభుజం ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ మూడు కోణాలు ఏర్పడతాయండి. ఇదొక కోణం ఏర్పడుతుంది, ఇదొక కోణం ఏర్పడుతుంది, ఇదొక కోణం ఏర్పడుతుంది. దాంట్లో ఇక్కడ ఈ కోణం ఎంత ఉంటే ఈ కోణం కూడా అంతే ఉంటుంది. సో ఇది 45 కాబట్టి జెడ్ వాల్యూ ఎంత అవుతుందండి? 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కోణం ఎంత ఉంటే ఇక్కడ కోణం కూడా అంతే ఉంటుంది. సో ఇది 75 కాబట్టి ఇక్కడ కోణం ఎంత ఉందండి? ఎక్స్ ఉంది. సో ఎక్స్ కూడా ఎంత అవుతుంది? 75 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ వై కావాలి. వై కావాలంటే రెండు విధాలు చేయొచ్చు. ఇది మొత్తం త్రిభుజంగా తీసుకుంటే మూడు కోణాలు మొత్తము కూడా 180 కాబట్టి ఎక్స్ జెడ్ తెలిసింది కాబట్టి వై కట్టచ్చు. లేదా ఈ ఎల్ అనే సరళ రేఖపై ఏ అనే బిందువు వద్ద ఏర్పడిన మొత్తం కోణం ఎంత అవ్వాలండి? 180 డిగ్రీస్ అవ్వాలి. దాంట్లో ఇది 75 ఇచ్చాడు, ఇది 45 ఇచ్చాడు. సో టోటల్ మనకి 180 కాబట్టి 180 నుంచి మనము ఈ 75 ప్లస్ 45 మనం తీసినా సరే మనకి కోణం అనేది వస్తుంది. సో ఎంత వస్తుందండి? 75 ప్లస్ 45 120. సో 180 మైనస్ 120. సో ఎంత అవుతుందండి? 60 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే రెండు సమాంతర రేఖలతో ఒక త్రిభుజం ఇస్తే ఇక్కడ కోణం ఎంత ఉంటే ఇక్కడ కోణం అంతే ఉంటుంది, ఈ పైన ఇక్కడ కోణం ఎంత ఉంటే ఇక్కడ కూడా కోణం అంతే ఉంటుంది. లేదా ఈ ఏసీని తిరగరేఖ తీసుకుంటే ఈ 45 డిగ్రీస్ కి ఈ జెడ్ అనే కోణము ఏకాంతర కోణం అవుతుంది. అలాగే 75 కి ఎక్స్ అనే కోణం ఏకాంతర కోణం అవుతుంది. సో ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 75 అవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ 45 అవుతుంది. సో ఆ విధంగా చేయొచ్చు. ఓకే, ఇది మనకి ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఫోర్త్ ప్రాబ్లం ఇచ్చాడంటే ఏబి ఒక సరళ రేఖ ఇచ్చాడు, అలాగే సిడి ఒక సరళ రేఖ ఇచ్చాడు. ఈ సరళ రేఖల్లో ఏబి ప్యారలల్ సిడి అన్నాడు. అంటే ఈ ఏబి అనే సరళ రేఖ సిడి అనే సరళ రేఖ సమాంతరంగా ఉందన్నాడు. మరియు ఈ బీసీ అంటే ఈ భుజము, అలాగే ఏడి అనే భుజం కూడా ఏ విధంగా ఉన్నాయంటే ప్యారలల్ గా ఉన్నాయి. అంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు, అలాగే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు. ఆ సందర్భంలో మనకి ఇక్కడ 4 కోణాలు ఏర్పడ్డాయండి. దాంట్లో మొదటి కోణం 50గా ఇచ్చాడు, మిగిలిన 3 కోణాలు బిసిడిగా ఇచ్చాడు. సో ఆ బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ మనము ఫైండ్ చేయాలి. దీంట్లో మనకి సమాంతర రేఖను తిరగ రేఖ ఖండించుకుంటూ ఏర్పడిన కోణాలకు సంబంధించిన ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. దాంతో పాటు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి, రెండు సమాంతర రేఖలకు రెండు తిరగ రేఖలు ఉన్నప్పుడు ఏంటి, ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. ఈ రెండు సమాంతర రేఖలకు ఇది తిరగ రేఖే, ఇది కూడా తిరగ రేఖే. అయితే ఈ రెండు తిరగ రేఖలు కూడా సమాంతరం అయ్యాయి అనుకోండి. ఏంటి, ఈ తిరగ రేఖ, ఈ తిరగ రేఖ ఇవి కూడా ఒకదానికి ఒకటి సమాంతరం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక తిరగ రేఖ ఇలా గీసానండి. సో ఈ రేఖ సమాంతరంగా ఉందా? లేదు. ఇక్కడ డిస్టెన్స్ తక్కువగా ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. ఇది తిరగ రేఖే. కానీ ఈ తిరగ రేఖ ఈ తిరగ రేఖ తేడా ఏంటి, రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు కాదు. కానీ ఈ తిరగ రేఖ చూడండి ఒకదానికొకటి సమాంతరం చెప్పాడు వాడు. సో రెండు సందర్భాలు ఉంటాయండి. రెండు సమాంతర రేఖలకు రెండు తిరగ రేఖలు ఖండించుకుంటే ఆ రెండు తిరగ రేఖలు సమాంతరమైన అవ్వచ్చు, లేదా సమాంతరం కాకపోవచ్చు. ఒకవేళ సమాంతరం అయితే ఏమవుతుందంటే చూడండి, ఒకవేళ సమాంతరం అయితే మనకి ఈ తిరగ రేఖ మీద ఏర్పడిన కోణాలు, అలాగే ఈ తిరగ రేఖ మీద ఏర్పడిన కోణాలు సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం, ఈ క్రాస్ కి ఈ క్రాస్ కోణం సమానం, అలాగే ఈ క్రాస్ కోణంకి ఈ క్రాస్ కోణం సమానం. రెండు సమాంతర రేఖలు కూడా తిరగ రేఖలయ్యాయి. ఆ సందర్భంలో ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం, ఈ క్రాస్ సమానం, ఈ క్రాస్ సమానం. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ లో సి అనే కోణం ఉంది, ఇంకెక్కడ ఏదైనా ఉంది కోణం లేదు, ఇక్కడ ఏమైనా ఉందో లేదు. సో ఇక్కడ చూడండి 50 అనే కోణం ఉంది. అంటే సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 50 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ క్రాస్ లో ఏర్పడిన కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం, ఇది సమానం, ఇది సమానం. సో ఈ క్రాస్ లో మనకి డి ఉంది, ఈ క్రాస్ లో మనకి బి ఉంది. సో డి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే డి ఎంత ఉంటే బి కూడా అంతే ఉంటుంది. మరి డి ఎంత ఉంటుందండి? ఇక్కడ చూడండి, మనకి ఇది తిరగ రేఖ అయినప్పుడు ఈ మొత్తం కోణం ఎంత అవ్వాలండి?
180 అవ్వాలి, లేదా ఇది తిర్యక్ రేఖ అయినప్పుడు ఈ మొత్తం కోణం ఎంత అవ్వాలండి 180 అవ్వాలి. దాంట్లో ఆల్రెడీ 50 ఇచ్చాడు, సో రిమైనింగ్ ఎంత అవుతుందండి 130 డిగ్రీస్ అవుతుంది. సో ఈ క్రాస్ లో కోణం ఎంత అయింది 130 అయింది. సో ఈ క్రాస్ లో కోణం ఎంత అయింది 130 డిగ్రీస్ అయింది. ఈ క్రాస్ లో 130, ఈ క్రాస్ లో 130. అంటే ఒక క్రాస్ లో కోణం మనకి 50 అయితే ఇంకొక క్రాస్ లో కోణం ఎంత అవుతుందంటే ఆ రెండు కోణాలు కలిపితే మనకి 180 వచ్చిన కోణం అవుతుంది. సో 180 రావాలంటే మనం రెండో కోణం ఎంతకి తీసుకోవాలి 130గా తీసుకోవాలి. కాబట్టి ఆ రెండో క్రాస్ లో ఉండే కోణం ఎంత అవుతుందంటే 130 డిగ్రీస్ అవుతుంది. సో రెండో క్రాస్ లో మనకి ఏంటి ఉన్నాయండి డి అనే కోణం ఉంది, అలాగే బి అనే కోణం ఉంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 130 అవుతుంది, అలాగే బి ఈజ్ ఈక్వల్ కూడా 130 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించుకున్నప్పుడు రెండు రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాలు ఇచ్చాడండి. ఇది 80, ఇది 100 ఇచ్చాడు, ఇది 80 ఇచ్చాడు. ఓకే, సో ఈ సందర్భంలో ఎల్ఎం రెండు రేఖలు కూడా సమాంతర రేఖలను చూపించండి అన్నాడు. ఓకే, సో చూపించడం అంటే ఎట్లేదండి, ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కోణం 100 అయితే దీని కింద కోణం ఎంత ఉంటుందండి 80 ఉంటుంది. సో ఇక్కడ ఇది 80 అయితే ఈ పైన కోణం ఎంత అవుతుందండి 100 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 100 కి ఈ 100 అనే కోణం ఏ కోణం అవుతుందండి, ఈ రేఖ పరంగా ఇది పైన ఉంది ఎడం వైపు ఉంది, ఈ రేఖ పరంగా పైన ఉంది ఎడం వైపు ఉంది. అంటే ఈ 100 కి ఈ 100 సదృశ్య కోణం అవుతుంది, ఈ 80 కి 80 సదృశ్య కోణం అవుతుంది. సో మనకి రెండు రేఖలను ఒక రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో సదృశ్య కోణాలు కానీ సమానమైతే ఆ రెండు రేఖలు కూడా ఏ రేఖలు అవుతాయండి సమాంతర రేఖలు అవుతాయి. లాస్ట్ వీడియో చెప్పుకున్నాం మనం. సేమ్ అదే విధంగా రెండు రేఖలను ఖండించుకున్నప్పుడు ఏర్పడిన కోణాల్లో ఈ కోణము అలాగే ఈ కోణం ఏమవుతాయండి తిర్యక్ రేఖకు ఈ కోణము ఈ కోణం రెండు కోణం ఏమవుతాయండి తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే బాహ్య కోణాలు అవుతాయి. లేదా ఇక్కడ ఈ కోణము ఈ కోణము తిర్యక్ రేఖ ఒకే వైపు ఉన్న అంతర కోణాలు అవుతాయి. సో సదృశ్య కోణాలు సమానమైన, ఏకాంతర కోణాలు సమానమైన, ఏకబాహ్య కోణాలు సమానమైన ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి. సేమ్ అదే విధంగా తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు 180 అయినా, లేదా బాహ్య కోణాలు 180 అయినా ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి. సో ఐదో ప్రాబ్లం ఇచ్చినట్టు మనకి ఇది 100 ఇది 80 అయితే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలను చూపించమన్నారు. సో ఇది 100 కాబట్టి ఇది 100 అవుతుంది, ఇది 80 కాబట్టి ఇది 80 అవుతుంది. సో ఈ క్రాస్ లో ఇది 80 అవుతుంది, ఇది 80 అవుతుంది. ఈ క్రాస్ లో ఇది 100 ఇది 100 ఇది 100 ఇది కూడా 100 అవుతుంది. సో అన్ని కూడా మనకి రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన కోణాలు ఏ విధంగా అయితే ఉంటాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడండి 83 పేజీలోన. ఏమిచ్చాడంటే ఏబి అనే రేఖ సిడి అనే రేఖ రెండు రేఖలకి ఈ సిబి అనే రేఖ ఖండించుకుంటాయి. ఆ సందర్భంలో మనకి ఇక్కడ 30 డిగ్రీస్ ఏర్పడింది, ఇక్కడ కూడా 30 డిగ్రీస్ ఏర్పడింది. అయితే ఏబి ప్యారలల్ సిడి అని చూపించమన్నాడు. ఈ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు చూపించమన్నాడు. ఓకే, సో ఈ రెండు రేఖలను ఈ రేఖ ఖండించుకున్నప్పుడు ఏర్పడిన ఈ రెండు కోణాలు కూడా ఏ కోణాలు అవుతాయండి 30కి 30 ఏ కోణం అవుతుందండి తిర్యక్ రేఖ. ఇది రెండు ఏమన్నాయండి రెండు రేఖలకి మధ్యలో ఉన్నాయి, అంటే అంతరంగా ఉన్నాయి. తిర్యక్ రేఖ చెరోవైపు ఉన్నాయి మరియు విభిన్న బిందువుల వద్ద ఉన్నాయి. కాబట్టి ఏమవుతాయంటే ఏకాంతర కోణాలు అవుతాయి. సో ఏకాంతర కోణాలు ఏ విధంగా ఉన్నాయండి, ఇది 30 ఉంది, ఇది కూడా 30 ఉంది. కాబట్టి ఏకాంతర కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏబి ప్యారలల్ సిడి అవుతుంది. కొన్ని సందర్భాలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 30 కాకుండా 20 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 30 ఇచ్చాడు, ఇక్కడ 20 ఇచ్చాడు. సో రెండు కూడా ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు ఏ విధంగా ఉండాలి సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ సమానంగా ఉన్నాయా లేవు. ఆ సందర్భంలో ఏబి ప్యారలల్ సిడి అనేది అవ్వదు. ఏంటి రెండు రేఖలు సమాంతరం అవ్వాలంటే ఖచ్చితంగా ఏకాంతర కోణాలు అనేవి సమానంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ లో 6th ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం మనకి ఈ విధంగా పటం ఇచ్చాడండి. ఈ పటంలో మనకి ఇక్కడ కోణం 50 ఇచ్చాడు, అలాగే ఇక్కడ కోణం 50 ఇచ్చాడు. సో మిగిలిన మూలాల్లో ఇక్కడ ఏ బి సి డి ఈ అనే కోణాలు ఇచ్చాడు. ఆ ఏ బి సి డి ఈ వీటి యొక్క వాల్యూస్ మనకి ఫైండ్ చేయమన్నాడు. ఓకే, సో మనకి ముందే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలోన ఏవైనా రెండు రేఖలకి ఒకేలాంటి గుర్తుంటే ఆ రెండు రేఖలు కూడా సమాంతర రేఖలు. ఇప్పుడు ఈ రేఖకు చూడండి, ఈ రేఖ మీద ఈ గుర్తుంది, సేమ్ అదే విధంగా ఈ రేఖ మీద కూడా ఇదే గుర్తుంది. సో రెడ్ కిందకి పెట్టాను నేను, సో ఇది కూడా కిందకి పెట్టాను. సో మీకు కలర్ పెట్టాను కానీ టెక్స్ట్ బుక్ లో మనకి ఏ విధంగా ఇస్తుంటాడంటే సో ఒకే గుర్తిస్తాడు. సో క్రిందకి ఇచ్చాడు ఆరో మార్కు, ఇక్కడ కూడా క్రిందకే ఇచ్చాడు.
ఇక్కడ చూడండి ఇది పైకి ఇచ్చాడు, అంటే ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ కాదు, కానీ ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ, ఈ రేఖకు ఈ రేఖ సమాంతర రేఖ. అంటే ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇదొక రేఖ. ఈ 4 రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు. ఓకే, సేమ్ అదే విధంగా ఈ రేఖ, అలాగే ఈ రేఖ, ఈ రేఖ, ఈ రేఖ, ఈ 4 రేఖలు కూడా ఒకదానికొకటి సమాంతర రేఖలు. ఇప్పుడు మనకి ఈ రేఖ, ఈ రేఖ, ఈ 2 రేఖలను సమాంతర రేఖలు తీసుకున్నప్పుడు ఈ 2 రేఖలని ఈ రేఖ 2 విభిన్న బిందువుల్లో ఖండించుకుంది. ఓకే, సో ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ కోణంకి ఈ కోణము ఏ కోణం అవుతుంది? లేదా ఈ క్రాస్ కోణంకి ఈ క్రాస్ కోణం సమానం. సో ఇది 50 అయింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 50 అవుతుంది. లేదా ఈ ఏ అనే కోణానికి 50 అనే కోణం ఏ కోణం అవుతుందంటే ఏకాంతర కోణం అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 50 అవుతుంది. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ రేఖ సమాంతర రేఖలు. చూడండి ఏరా మార్క్ పైకి ఉంది, ఇక్కడ కూడా పైకి ఉంది, కాబట్టి ఈ 2 రేఖలు సమాంతర రేఖలు. ఇప్పుడు ఈ 2 సమాంతర రేఖలకు ఈ రేఖ ఏ రేఖ అవుతుందంటే తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ కోణంకి ఈ కోణము ఏ కోణం అవుతుంది? లేదా ఈ క్రాస్ కి ఈ క్రాస్ సమానం. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 50 అవుతుంది. లేదా ఈ బి అనే కోణానికి ఈ 50 అనే కోణం, చూడండి ఇది తిర్యక రేఖ కదా. సో తిర్యక రేఖకు విభిన్న బిందువుల వద్ద ఉన్నాయి, సమాంతర రేఖలకు మధ్యలో అంటే అంతరంగా ఉన్నాయి, తిర్యక రేఖకు చెరోవైపు ఉన్నాయి. కాబట్టి ఏ కోణాలు అవుతాయండి? ఏకాంతర కోణాలు అవుతాయి. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ 50 అవుతుంది. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 50. ఏ ఈజ్ ఈక్వల్ 50. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ రేఖకు ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? సమాంతర రేఖ అవుతుంది. ఏరా మార్క్ ఇది పైకే ఉంది, ఇది కూడా పైకే ఉంది. ఆ సందర్భంలో మనకి ఇది తిర్యక రేఖ అవుతుంది, అంతే కదా. సో తిర్యక రేఖ అయినప్పుడు ఇక్కడ ఏర్పడిన సి అనే కోణము, ఇక్కడ ఏర్పడిన డి అనే కోణం ఏ విధంగా ఉంటాయండి? సమానంగా ఉంటుంది. సి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. ఓకే, అయితే ఈ రేఖకు ఈ రేఖ తీసుకుందాం. ఇది చూడండి ఏరా మార్క్ కిందకు ఉంది, ఇది చూడండి ఏరా మార్క్ కిందకు ఉంది. ఆ సందర్భంలో ఈ రెండు రేఖలు ఏ రేఖలు అవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. ఆ సమాంతర రేఖలకు ఈ రేఖ ఏ రేఖ అవుతుందండి? తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయినప్పుడు ఈ కోణంకి ఈ కోణం ఏ కోణం అవుతుంది? ఏకాంతర కోణం అవుతుంది. లేదా ఈ స్ట్రైట్ కోణం సమానం. లేదా ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం. సో ఇక్కడ ఏర్పడిన కోణం ఎంత అండి? సి. ఇక్కడ ఉన్న కోణం ఎంత అండి? బి. బి విలువ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఇక్కడ సి కూడా ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఓకే, సేమ్ ఇప్పుడు చూడండి ఈ రేఖకు ఈ రేఖ ఏ రేఖ అవుతుంది? సమాంతర రేఖ అవుతుంది. ఒకే సింబల్స్ ఉన్నాయి చూడండి 2 రేఖల మీద. అప్పుడు మనకి ఇది తిర్యక రేఖ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి ఏర్పడిన కోణాల్లో ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణాలు సమానం. లేదా ఇక్కడ ఏర్పడిన ఈ కోణంకి ఈ లోపల ఏర్పడిన ఈ కోణం ఏ కోణం అవుతుంది? ఏకాంతర కోణం అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది, చెప్పుకున్నాం మనం. సో సి విలువ ఎంత వచ్చిందండి? 50 వచ్చింది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. నెక్స్ట్ టైం అదేవిధంగా ఈ లైన్ కి ఈ లైన్ ఏ లైన్ అవుతుందండి? సమాంతర రేఖ అవుతుంది. అప్పుడు మనకి ఇది తిర్యక రేఖ అవుతుంది. సో తిర్యక రేఖ అయితే ఈ అనే కోణము డి అనే కోణం ఈ 2 కోణాలు ఏ కోణాలు అవుతాయంటే ఈ డి, ఈ 2 కోణాలు ఏ కోణాలు అవుతాయి? తిర్యక రేఖకు చెరవైపు ఉన్నాయి, విభిన్న బిందువుల్లో ఉన్నాయి, 2 సమాంతర రేఖలకు మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఏకాంతర కోణాలు అవుతాయి. సో ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి. సో డి విలువ ఎంత వచ్చిందండి మనకి? ఇక్కడ 50 వచ్చింది. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 50 అవుతుంది. సో అన్ని కోణాలు మనకి ఎంత వచ్చాయంటే 50 వస్తాయి. ఓకే, ఇది మనకి 6th ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 8th క్లాస్ లో పేజ్ నెంబర్ 46 లో మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. 2 సమాంతర రేఖలు ఇచ్చాడు. ఆ 2 సమాంతర రేఖలు ఒక తిర్యక రేఖ ఖండించుకుంటూ ఏర్పడిన కోణాల్లో 2 కోణాలు ఇచ్చాడు. ఎన్ని కోణాలు? 2 కోణాలు ఇచ్చాడు. దాంట్లో ఒక కోణం 5x అన్నాడు, ఇంకొక కోణం 2x + 24 అన్నాడు. x వాల్యూ మనకి ఫైండ్ చేయమన్నాడు. సో మనం చెప్పుకున్నాం 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించుకుని ఏర్పడిన కోణాల్లో ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం, అలాగే ఈ క్రాస్ కోణాలకి ఈ క్రాస్ కోణం సమానం. అంటే ఇక్కడ ఏర్పడిన కోణం ఎంత అండి? 5x. సేమ్ అదే క్రాస్ లో ఇక్కడ కూడా ఉంది చూడండి 2x + 24. అంటే 2 కూడా ఒకే క్రాస్ లో ఏర్పడ్డాయి. కాబట్టి 2 కోణాలు కూడా ఏమవుతాయి? ఒకదానికొకటి సమానం అవుతాయి. ఓకే, సో 5x = 2x + 24 అవుతుంది. ఈ 2x అనేది ఇవతలకు వస్తే 5x - 2x అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి? 3x అవుతుంది. సో 3x = 24.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24/3, సో 8 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8. సో కొన్ని సందర్భాలు మనకి ఏమడుగుతారంటే ఈ కోణం విలువ ఎంత అడుగుతుంటాడు, లేదా ఇక్కడ ఒక జెడ్ అని ఇస్తాడు, సో జెడ్ విలువ ఎంత అడుగుతుంటాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. సో 5x ఎంత అవుతుందండి అప్పుడు? 40 degrees అవుతుంది. సో 5x 40 అయితే యువతలు ఏర్పడిన ఈ జెడ్ అనే కోణం ఎంత అవుతుందండి? సో ఈ మొత్తం కూడా మనకి ఎంత ఉండాలి? 180 ఉండాలి. అందులో ఇది 40 అయితే జెడ్ ఎంత అవుతుందండి? 140 degrees అవుతుంది. ఓకే, ఇది మనకి 8th క్లాస్ లో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మనము 9th క్లాస్ లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.